టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. తమిళ టాప్ హీరో విజయ్ చివరి సినిమా, ఆయన కొడుకు మొదటి సినిమా ఒకేసారి బస్ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఈ టాపిక్ గురించి సౌత్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. విజయ్ సిల్వర్ స్క్రీన్ కి దూరమైన ఆ గ్యాప్ ని వారసుడు ఎంతవరకు కవర్ చేస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ అండ్ లాస్ట్ మూవీ జననాయగన్. ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ చేసిన దళపతి ఆల్రెడీ ఇదే తన చివరి సినిమా అని కన్ఫర్మ్ చేశారు. అందుకే అభిమానులు ఈ మూవీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న జననాయగన్ ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ప్రతి అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విజయ్ ఇమేజ్ కు తగ్గట్టుగా అదే సమయంలో ఆయన పొలిటికల్ కెరీర్ కు కూడా హెల్ప్ అయ్యేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. విజయ్ ఆఖరి సినిమా ప్రమోషన్స్ జరుగుతుండగానే ఆయన వారసుడు జాసన్ సంజయ్ తొలి సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయింది. దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్న జాసన్ సంజయ్ సందీప్ కిషన్ హీరోగా సిగ్మా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రెండు అప్డేట్స్ తో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో పడిపోయారు. తమ అభిమాన నటుడి ఆఖరి సినిమాని ఫీల్ అవ్వాలో, ఆయన వారసుడి డెబ్యూని సెలబ్రేట్ చేసుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో ఈ రెండు సినిమాలను బిగ్ హిట్ చేసేందుకు ఇప్పట్నుంచే ప్రిపేర్ అవుతున్నారు.